నమస్కారం. వెల్కమ్ టు The Frost Family channel. మెంతాకు పుల్లకంద కాంబినేషన్లో ఎప్పుడైనా కర్రీ చేశారా మీరు? నాకెందుకో ఈరోజు ఇలా చేయాలి అని అనిపించింది. పుల్లకంద పైన చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా నీళ్ళలో వేసి ఉడికించాలి అని అనుకున్నాను. ఒక్కసారి నీళ్ళలో చెయ్యి పెడితే కాస్త జిగురుగా అనిపించి ఒకసారి కడిగేసి మళ్ళీ కొత్త ఫ్రెష్ వాటర్లో వేసి ఉడికించాను. పుల్లకందతో ఇది వరకు 2-3 రకాల వంటలు ఆవిరిలో ఉడికించి చూపించాను కదా. అవి ఆవిరిలో ఉడికిన తర్వాత మళ్ళీ మనం అయితే వండుకుంటున్నామో పులుసు కూర లేదా మరొక కర్రీ అయితేనే ఇంకాసేపు ఉడికించాల్సి వచ్చినా కూడా అదెందుకో సాఫ్ట్గా అనిపించలేదు నాకు. అందుకోసం ఈసారి ఇలా నీళ్ళలో బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించిన తర్వాతనే వాడుకోవాలి అని డిసైడ్ అయ్యాను. అలా ఆవిరికి ఉడికించినప్పుడు ఇంట్లో ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు తినలేకపోతున్నామని. కానీ నాకు మాత్రమే అనిపించింది ఇంకాస్త ఉడికితే బాగుంటుంది అని. సో ఈరోజు ఇలా డైరెక్ట్గా నీళ్ళలో వేసి మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాను. పోపులు చేశాక ఇలా మెంతాకు వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించిన తర్వాత ఈరోజు కొబ్బరిపాలతో చారు చేసినప్పుడు కొబ్బరిపాలు చేయగా వచ్చిన పిప్పిని కూడా ఈ కర్రీలో వేశాను. కొంచెం ఆమ్చూర్. ఇది సమ్మక్క బెల్లం ఎదురుంటే ఆవిడ ఇచ్చారు అన్నాను కదా, అక్కడ కాస్త మట్టి కనబడింది. అలా మట్టి కనబడిన చోట వాడుకున్నాను. ఇలా పుల్లకంద ముక్కలు వేసిన తర్వాత మరో 2 నిమిషాలు వండితే సరిపోతుంది అని అనుకున్నాను. కానీ ఆ కొబ్బరి పిప్పి వల్ల అడుగంటడం మొదలైంది. దానికోసం కొన్ని నీళ్లు వేశాను. అలా కొన్ని నీళ్లు పోసినా సరే వెంటనే మొత్తంగా ఆ నీళ్ళని పీల్చుకోవడం వల్ల మరికొన్ని నీళ్లు కూడా పోయాల్సి వచ్చింది. ఇలా మరికొన్ని నీళ్లు పోసిన తర్వాత అడుగంటడం ఆగిపోయింది. మరో 10 నిమిషాలు వండుకున్న తర్వాత మూత పెట్టుకుంటే అయిపోయినట్టే కర్రీ. స్టవ్ ఆఫ్ చేయడం మిస్ అవ్వద్దే. మేము తిన్నాము ఈ మెంతాకు పుల్లకంద కూరని రెడ్ రైస్తో. చందు తినేటప్పుడు ఏం వేసావు కర్రీ బాగుంది అంటే ఆమ్చూర్ వేశాను అని చెప్పాను. కానీ ఇంకేదో టేస్ట్ కూడా వస్తుంది అన్న నాకు గుర్తుకు లేదు. తర్వాత ఎప్పటికో గుర్తుకు వచ్చి కొబ్బరి పాలతో వచ్చిన పిప్పిని కూడా వేశాను అని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్